కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టులు తమతో కలిసి రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా 4వ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఎర్ర జెండాను చూస్తే భయపడుతుందని ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించే మావోయిస్టులను చంపడం దారుణమన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను చంపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ ఖగాను ఆపకపోతే హిట్లర్కు పట్టిన గతే బీజేపీ పాలకులకు పడుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని పోలీసులను హెచ్చరిస్తున్న మావోయిస్టుల ఏరివేతను బేషరతుగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టుల అరణ్యం వీడి మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వామపక్షవాదులందరూ ఒక్క తాటిపైకి వస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మనువాదులు మతం కులం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. నక్సలైట్ సోదరులకి మన నుంచి ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్లో దాక్కున్న ఎలా మసి అయిపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టుల మీద కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవరరావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని నడవలేని వాళ్ళని 90 ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తున్నారు. అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం, ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం, ఎర్రజెండా కప్పుకుని శవాన్ని చూస్తే కూడా మీకు భయం. అందువలన వాళ్ళు తక్షణం ప్రజాస్వామిక పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను, మీరు కలిసి రండి, వృధా త్యాగాలు వద్దు. మీరు మేము కలుద్దాం, సిపిఐ సిపిఎం కలుద్దాం. ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాగా పెట్టుకుందాం. ఆనాడు ఎర్ర కోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మరో జెండా ఉండదని చెప్పి నేను మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సిద్ధాంతాన్ని మేము చెప్పామని మార్చుకోమని నేనేం చెప్పను, కానీ ఆలోచన చేయండి. ఆలోచన చేసి మేము మనందరం ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేసిన వాళ్ళమే, మరలా ఆలోచన చేయండి. ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకి కలిసి రండి, కలిసి మనం నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఆ విధంగా ఈ దేశంలో సరైన ఒక ప్రత్యామ్నాయం అసలు ఎక్కడ వచ్చేయండి. ఇవన్నీ మన పార్టీ చీలిపోకపోతే, కమ్యూనిస్టులు చీలిపోకపోతే, ఒకప్పుడు మనం కాంగ్రెసే కదా, మనం కమ్యూనిస్టులు చీలిపోబట్టి ఇవాళ అన్ని పార్టీలు మతం పేరుతో, ఒకడు కులం పేరుతో, ఒకడు ప్రాంతం పేరుతో, ఇంకొకడు ఉన్నారు. కానీ 100 ఏళ్ళు మనం ఉన్నాం, అది గమనంలో తీసుకోండి.